జెడ్పీటీసీ జయప్రకాష్పై మొత్తం మీద కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను వాడుకొని మోసం చేశాడంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. ఏడాది పాటు తనతో జయప్రకాష్ సహజీవనం చేశాడంటూ ఆ మహిళ చెప్తోంది. ఇల్లు ఇప్పిస్తానంటూ 10 లక్షలు బంగారం తీసుకున్నాడని, ఇల్లు ఇవ్వలేదు, డబ్బు తిరిగి ఇవ్వడం లేదంటూ ఆరోపణ చేసింది. అమ్మాయిలను తీసుకొస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడంటూ కూడా మహిళ చెప్తోంది. తనను తీవ్రంగా కొట్టాడంటూ బాధితురాలు తనకు తగిలినటువంటి ఆ దెబ్బలకి సంబంధించిన గుర్తులు చూపిస్తోంది. జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్పై అట్రాసిటీ సెక్షన్ల క్రింద కేసు నమోదైంది. ఆస్తి వివాదంలో తనపై కుట్ర చేస్తున్నారు అంటూ మరోవైపు జయప్రకాష్ చెప్తున్నారు. వైసీపీ హయాంలో జనసేన జెడ్పీటీసీగా జయప్రకాష్ ఎన్నికయ్యారు. అయితే తనను మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను అన్ని రకాలుగా చిత్రహింసలు చేస్తున్నాడు అంటూ ఆ మహిళ చెప్తోంది. భీమవరం గునుపూడికి చెందినటువంటి బాధితురాలు వాపోతోంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత జనసేన పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మరోవైపు అతని మీద కేసు పెట్టడానికని వెళ్తే 3 గంటల సేపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తనని ఇంటికి పంపించేశారు అని చెప్పి ఆ మహిళ చెప్తోంది. కేసు మాత్రం నమోదు చేయలేదని చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడైతే కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. మరి ఏం కేసు నమోదైంది? జనసేన నుంచి ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా? ఎందుకంటే అరవ శ్రీధర్ ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు శ్రీధర్ విషయంలో కూడా ఖచ్చితంగా పార్టీ నుంచి ఏదో ఒక చర్యలు ఉంటాయని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పార్టీ శ్రీధర్కి అంటే ఈ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లో పెద్దగా శ్రీధర్ని వెనకేసుకొస్తున్నట్లుగా లేదు. అట్ ది సేమ్ టైం అంతగా చర్యలు తీసుకున్నట్లుగా, సీరియస్గా ఉన్నట్లుగా కూడా పెద్దగా కనిపించలేదు. అంటే అతన్ని కూడా ఒక బాధితుడిలాగా చూస్తున్నట్లుగా అనిపించింది మొత్తం మీద చర్యలు చూస్తే. సో ఇప్పుడు ఈ విషయంలో ఏం జరగబోతుంది, జయప్రకాష్ నాయుడు విషయంలో ఏం జరగబోతుంది అనేది అతిపెద్ద ప్రశ్న. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మనోజ్, ఓవైపు ఈ అంశానికి సంబంధించి మనోజ్తో మనం మాట్లాడదాం, మా ప్రతినిధితో. కేసు నమోదు చేశారు, ఏం కేసు నమోదు చేశారు, ఏ సెక్షన్ల క్రింద నమోదు చేశారని తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి జెడ్పీటీసీ ఏమంటున్నాడు? ఆ కేసు ఎవరి మీద అయితే నమోదైంది జయప్రకాష్, అతను ఏమంటున్నాడు? అతని వర్షన్ ఎలా ఉంది ఈ కేసుకు సంబంధించి ఒకసారి చూద్దాం. యూనియన్ కానించి తర్వాత ఈరోజు ఒక జడ్పీటీసీగా ఎదగడం అన్నది సహించిన కొంతమంది, అలాగే నాకున్న స్థానికంగా ఉన్న ఒక సైటు విషయం గురించే ఈ విషయాన్ని నన్ను అక్కడితో ఆపి నా కంపెనీకి ఉన్న లావాదేవీల మీద నన్ను ఈ సోషల్ మీడియా పేరు చెప్పి నన్ను బెదిరించి జయప్రకాష్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జయప్రకాష్ ఇలాంటి తాటాకు సప్పులకి ఎటుకో భయపడే వ్యక్తి కాదు. మనోధైర్యం దేవుడు అన్నది నాకు ఇవ్వటం, అలాగే నా దైవంగా చూసే నా పవన్ కళ్యాణ్ ఆయన ఆశయాలతో పెరుగుతున్న వ్యక్తిని 2000 నుంచి. దాని గురించి నేను అధైర్యం పట్టలేదు. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేయాలనుకుంటున్నారు కాబట్టి అది అల్లరి రూపంలో ఎదరికెళ్తుంది. కానీ నేను రాజ్యాంగబద్ధాన్ని నమ్ముకున్నాను కాబట్టి నేను కోర్టు ద్వారా దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అక్కడి వరకు నేను తీసుకెళ్తాను. నా కాల వేళ బతిమాలి 2 నెలలు నా చుట్టూ తిరిగి వాళ్ళకి ఆర్థికంగా నేను సపోర్ట్ చేస్తే, నేను ఆ డబ్బు గురించి నా సైట్ గురించి నేను గట్టిగా అడిగి మొదలు పెట్టేటప్పటికి, కేసు అది పెట్టి చేసేటప్పటికి నన్ను బ్లైమ్ చేసి పరిస్థితికి, నన్ను దిగజార్చి పరిస్థితికి తీసుకొచ్చిన ఏ ఒక్కరిని వదిలేదేం లేదు. అలా అని ఏదో ఇళ్ళ రోడ్డెక్కి అల్లరి చేస్తే భయపడే వ్యక్తిని జయప్రకాష్ మాత్రం కాదని చెప్పి తెలియజేస్తూ చూస్తున్నాం కదా. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి కాదు ఈ జయప్రకాష్ అని చెప్తున్నారు. తననే ఇబ్బంది పెడుతున్నారు, తన డబ్బులే అవి అని చెప్తున్నారు. ఒక సైట్ విషయంలో, ఒక ల్యాండ్ విషయంలో ఉన్నటువంటి గొడవల కారణంగా తనని ఇలా బ్లేమ్ చేసే ప్రయత్నం, ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి జయప్రకాష్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ మరి పార్టీ ఏం చేయబోతుంది? ఇప్పుడు కూడా మాకు కమిషన్ వేసే అవకాశం ఉందా శ్రీధర్ విషయంలో వేసినట్లుగా? ఎందుకంటే జయప్రకాష్ ఒకటి చెప్తున్నారు, ఆ మహిళ ఇంకోటి చెప్తున్నారు. దానికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చేసాయి. ఆ మహిళ ఇదిగో నన్ను కొట్టాడు చూడండి అని చెప్పేసి ఆ ఫోటోలు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దెన్ జనసేన ఏం చేయబోతుంది ఈ విషయంలో? కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఏం చర్యలు తీసుకోబోతున్నారు? మనోజ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మనోజ్,
ఏం కేసు నమోదైంది, ఇప్పుడు ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది, మరోవైపు జనసేన యాక్షన్ ఎలా ఉండబోతోందా అని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అందరూ. సో ఏం జరగబోతోంది? థ్యాంక్ యూ నందు. ప్రస్తుతం మద్దాల విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో బాధితురాలు, తను పోలీసుల సంరక్షణలో ఉంది. భీమవరానికి సంబంధించి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుపై ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు చీటింగ్ మరియు రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద జడ్పీటీసీ గుండా జయప్రకాష్ పై కేసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం జయప్రకాష్ నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడు. తాను మాట్లాడిన వాయిస్ కూడా ఇప్పుడు మనం విన్నాం. అయితే ఒక సైట్ విషయంలో ఈ విధంగా జరగడంతో కావాలని కొంతమంది ఈ విధంగా చేస్తున్నారని ప్రధానంగా గుండా జయప్రకాష్ నాయుడు ఆరోపిస్తున్నారు. తాటాకు చెప్పులు నేను భయపడను, దీనికి సంబంధించి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది నా వ్యక్తిగత వివాదం కాబట్టి దీనికి పార్టీకి ఆపాదించకండి, పార్టీ నాకు దేవుడు లాంటిది, అలాంటి పార్టీలోనే నేను ఉన్నాను, నాకు ఎప్పుడూ కూడా పార్టీ దేవుడు లాంటిది అంటూ కూడా తను చెప్పుకొస్తున్నాడు. త్వరలోనే భీమవరం వస్తాను, మీడియా సమావేశం కూడా నిర్వహిస్తానంటూ కూడా చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా మహిళ అన్ని కాల్ రికార్డ్స్ బయట పెట్టింది, జయప్రకాష్ కొట్టాడని చెప్తుంది. ప్రస్తుతం ఆ జయప్రకాష్ పై కేసు కూడా నమోదైంది. అయితే జయప్రకాష్ ఇప్పుడు ఈ విధంగా మరొక కీలక అంశం అంటే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కి సంబంధించి జరిగిన వివాదం కాస్త ఈ విధంగా మలుపు తిరిగింది అంటున్నారు. కాబట్టి అసలు ఈ ల్యాండ్ సెటిల్మెంట్ అనేది ఏంటనేది కూడా జయప్రకాష్ బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా బాధితురాలు ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి, తనను తీవ్రంగా గాయపరిచారంటూ కూడా ఆమె కొన్ని ఫొటోస్ వీడియోస్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి అసలు జయప్రకాష్ ఆమెను అంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది దానిపై కూడా జయప్రకాష్ స్పష్టత అయితే ఇవ్వాలి. ముఖ్యంగా తాను చిన్నప్పటి నుంచి సేవాభావం కలిగిన వ్యక్తిగా జయప్రకాష్ అయితే చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జయప్రకాష్ నెత్తి మీద అనేక సమస్యలనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించుకోవాలంటే జయప్రకాష్ దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భీమవరం పోలీస్ స్టేషన్ లో అయితే జయప్రకాష్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యి, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కూడా కేసు నమోదైంది. అయితే గత రాత్రి మొదటగా బాధితురాలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ కేసు నమోదు చేయలేదు. 2 టౌన్ కి వెళ్ళమన్నారు. 2 టౌన్ కి వెళ్ళినప్పటికీ కూడా చాలా సేపటి వరకు కేసు నమోదు చేయలేదంటూ కూడా బాధితురాలు కాస్త వాపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి తనపై కేసు నమోదు చేయడంలో కాస్త వెనకడుగు వేశారంటూ కూడా ఈ బాధితురాలు చెప్పుకొస్తుంది. ప్రధానంగా భీమవరం 1 టౌన్ నుంచి కేసు నమోదు చేయాల్సి ఉండగా 2 టౌన్ కి తీసుకెళ్లారు. 2 టౌన్ లో కేసు పెట్టేందుకు కూడా కాస్త సమయం అనేది పట్టింది. ఎటకేలకు చివరికి పోలీసులు జయప్రకాష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో బాధితురాలు ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో అయితే ఉంది. జయప్రకాష్ హైదరాబాద్ లో ఉన్నారు. అయితే ఈ రాజకీయ వివాదం జనసేన పార్టీ ఏ విధంగా చూడబోతుంది? గతంలో మీరు అన్నట్టుగా అరవ శ్రీధర్కి సంబంధించి ఒక కమిషన్ వేశారు కాబట్టి ప్రస్తుతం ఇంకా అది నడుస్తుంది. ఈ జయప్రకాష్ నాయుడికి సంబంధించి జనసేన అనేది స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు ఎవరైతే ఉన్నారో తను కూడా భీమవరంలోనే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అధిష్టానానికి ఏ విధంగా తీసుకువెళ్తారనే దానిపై కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. జయప్రకాష్ ఒక లెటర్ ప్యాడ్ కూడా విడుదల చేశారు. పార్టీకి ఈ విషయానికి ఎటువంటి సంబంధము లేదని ఆయన చెప్పారు. అయితే ఎంత చెప్పినప్పటికీ కూడా ఆయన ఒక పార్టీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఎలా అయినా సరే జనసేన నేత అని తప్పక అనాల్సి వస్తుంది. కాబట్టి అతను జనసేన నేతగానే పరిగణిస్తారు. కాబట్టి జనసేన పార్టీలోనే జడ్పీటీసీగా ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీలో జడ్పీటీసీగా ఉంటూనే ఎలాంటి కార్యకలాపాలు ఆ మహిళతో అనుచితంగా ఉండడం, ఆమె బంగారం తాకట్టు పెట్టడం, ఆమె దగ్గర 10 లక్షలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అతను జయప్రకాష్ నాయుడుగా చేసినప్పటికీ కూడా ఆయన పార్టీలోనే కీలక బాధ్యతలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా పార్టీకి ఇది ఆపాదించాలంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఈ విషయాన్ని పోలీసులు రాజకీయ ప్రమేయంగా ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఎస్సీ ఎస్టీ కేసు అయితే నమోదు చేసినప్పుడు కూడా ఈ కేసు ఎంతవరకు బలంగా ఉంటుంది అనేది చూడాలి. బాధితురాలకి ఎటువంటి భరోసా ఇస్తారనేది చూడాలి. బాధితురాలకి ఎటువంటి రక్షణ ఇస్తారని చూడాలి. మరొక వైపు ఈ జయప్రకాష్ నాయుడుకి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి తను పోలీసులు అరెస్ట్ చేసి భీమవరం తీసుకొస్తారా, ఎంక్వైరీ చేస్తారా అనేది ఒకటి. మరొకటి పార్టీ సైడ్ కి సంబంధించి జయప్రకాష్ నాయుడుపై ఏమన్నా ఒక కమిటీ వేసి నిజాలు బయటకు తెలుస్తారా, లేకపోతే పార్టీలోనే కొనసాగిస్తారా, లేకపోతే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా బాధితురాలు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసింది, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరొక వైపు బాధితురాలు కూడా పోలీసుల సంరక్షణలో ఉంది. పార్టీ స్టాండ్ ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా పార్టీ అధిష్టానానికి ఈ విషయం తెలిసిందో లేదో ఇంకా తెలియనప్పటికీ కూడా పార్టీకి ఈ విషయం తెలిసిన తర్వాత జయప్రకాష్ నాయుడుపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ విషయంలో పార్టీ ఏం రెస్పాండ్ అవుతుంది అంటే, శ్రీధర్ విషయంలో ఏం రెస్పాండ్ అయిందో అనేది మనం చూసాం. ఒక కమిటీ వేశారు తేల్చడానికి. కాకపోతే మరి ఆ కమిటీ నివేదిక ఏంటి, ఫైనల్గా ఏం చర్యలు తీసుకున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా. మొన్న ఆ యువతి విషయంలో జరిగినటువంటి దాడి మనం చూస్తున్నాం. ఫస్ట్ థింగ్, ఇలాంటి విషయాలు కేవలం జనసేననే కాదు, ఏ పార్టీలో అయినా ఇలాంటి విషయాలు ఏదైనా బయటకు వస్తే
పార్టీ గందరగోళంలో ఉంటుంది. ఎందుకు ఓవైపు సపోర్ట్ చేసుకోవాలా అనేది తెలియదు, ఇంకోవైపు అలాగని ఇలా వచ్చిన వాళ్ళందరినీ పంపించేద్దామా అంటే అది కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఉన్న అతి తక్కువ మంది మెంబర్స్ ఉన్నారు జనసేనకి, ఉన్న ఎమ్మెల్యేని పంపించి జడ్పీటీసీలని ఇలా నాయకులందరినీ పంపించుకుంటూ పోతే తప్పులు చేశారని చెప్పేసి అందులోనూ గెలిచిన నాయకులు అంత ఈజీ కాదు. సో ఎటు కాని పరిస్థితి ఉంటుంది, ఏ పార్టీకైనా ఇలాగే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్. సో గతంలో ఇప్పుడు మళ్ళీ మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి జయప్రకాష్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. పార్టీకి సంబంధం లేదు అని చెప్పినంత మాత్రాన్ని సరిపోతుందా? గతంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆడియో కాల్స్ వీడియో కాల్స్ వచ్చినప్పుడు ఆ పార్టీని ఎలా అయితే బ్లేమ్ చేశారు, ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు ఖచ్చితంగా. ఇట్స్ ఎ పొలిటికల్ యాక్టివిటీ లాగా అయిపోయింది, ఒక రైవలరీ లాగా అయిపోయింది పరిస్థితి. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది, ఏం చర్యలు తీసుకుంటారు? కొంతమంది కామెంట్ చేస్తున్నారు దీనిపై కమిటీ వేస్తారు ఇప్పుడు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే అమ్మాయిలతో ప్లేయింగ్ గేమ్స్ అంటూ చంద్రశేఖర్ కామెంట్ చేస్తున్నారు. అలాగే హసీం కామెంట్ చేశారు దీనిపై కమిటీ వేస్తారు ఇప్పుడు అని చెప్పేసి. సో వాట్ యూ థింక్, మీకేమనిపిస్తుంది? అమ్మాయిల విషయంలో జనసేన నిజంగానే తప్పు చేస్తున్నారా జనసేన నాయకులు అనే ప్రశ్న అడిగినప్పుడు 67% మంది అవుననే చెప్తున్నారు, 33% మంది మాత్రం కాదంటున్నారు. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయానికి సంబంధించి? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం జయప్రకాష్కి ఆ యువతికి మధ్యలో జరిగినటువంటి ఒక కాల్ సంభాషణ ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. ఒక్కసారి ఆ సంభాషణలో ఏముందో చూద్దాం. రెడీ చేసుకున్నా, నాకు క్లారిటీ. లక్ష్మణ్ గారు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రెడీ చేసుకున్నా, నాకు క్లారిటీ వస్తుంది. మెంటల్ అంటే ఏనా క్లారిటీ వచ్చిందని చెప్తావు, ఏమొచ్చింది క్లారిటీ? క్లారిటీ అంటే మీరు ఎవరని మొత్తం అంతా నేను ఇవ్వబడటం ఏంటి? నాకు అవసరం ఏంటి? ఇప్పుడు దానికి కాగితాలు ఉన్నాయి కదా, అన్ని నీకు అప్ చెప్తాను, అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. కాగితాలు గీతాలు ఏం అవసరం లేదు కానీ చైన్ కూడా నాకు వద్దు. కానీ మీరు దాంట్లోకి ఏడవకు, శుభ్రంగా ఉండి సావు. ఇల్లు వద్దు, నాకు చైన్ వద్దు, ఏం వద్దు. కానీ ఎక్కడున్నా మీరు నాశనం అయిపోండి. ఫోన్లో అది ఏముందిలే కానీ నీలాంటి అన్ని బాగానే ఉంటాయి, ఏమన్నా కొత్తగా ఏం లేదు. ఇప్పటికే 100 సార్లు పెట్టాను మీకు సాగునద్దాలు, ఇదేం కొత్త ఏం కాదు. ఇప్పటికే పోతున్నారు మీరు పెట్టుకుంటే. ఇప్పుడు ఏమైపోతుంది? ఏదో మీకేదో మిమ్మల్ని మీ పేరుని చూసి జేపీ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి బొక్కలు ఇచ్చేసుకుంటది ఏమో కానీ నాకు అసలు ఇంత కూడా లేదు. నా దగ్గర నీకు ఉంటానికి ఏముందలే కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో నువ్వే చెప్తున్నావు కదా అవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వే చెప్పు. మీద ఒట్టేసి చెప్పండి. చిన్నగారితో మాట్లాడుతాను, కిషోర్ గారితో మాట్లాడుతాను. మాట్లాడుకున్నట్ట మీలాగే నాకేమన్నా పిచ్చి కుర్రాళ్ళు పిచ్చి ఏమన్నా ఉందేంటి? కూడా నేను డబ్బులు తీసుకుంటాను. నాకు ఇష్టమైన ఒక్కడే ఉండాలి, అది నా ఎవ్వరూ ఉండకూడదు. కానీ మిమ్మల్ని వేరేలాగా లెక్కేసుకున్నా, నా వేరేదంతా మీరు తీసుకుంటూ మొత్తానికి వచ్చేసారు. ఫోన్లే ఇప్పుడు నీ మైండ్ లో మొత్తం మీ జాతకం చెప్పేసి ఒక ఓప్షన్ కలిగిచ్చేసి జీవితాలు నాశనం చేస్తారు. అలా మీ దృష్టిలో మీకు 1000 మంది గర్ల్ ఫ్రెండ్ కదా, అందులో 300 మంది ఉన్నారు. నీకు అర్థం అవట్లేదు, నీకు సైకోదానానికి. నాకు నీకు ఒకటే, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరినైనా బాగు చేయాలనుకుంటాను. అనుకుంటారు అంతేగాని చేయకపోవడం ఏంటి? నువ్వే చెప్తే ఒక్కళ్ళకి ఎవరికి చేశారు చెప్పండి? పెళ్లిళ్ళు చేస్తారు అయితే మహా అయితే, ఇంకా అంతకు మించి ఏమి చేయలేరు మీరు. మా వల్ల అవ్వలే కానీ నువ్వు శనివారం రేపు సాయంత్రానికి రెడీ చేసుకో. రేపు సాయంత్రం కల్లా నాకు 80,000 ఇచ్చారా సరే, లేదంటే లేదు. నేను 80,000 ఇవ్వడం కాదు, నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 80,000 కూడా లేవేంటి మీ దగ్గర? నా దగ్గర లేకపోవటానికి కాదు, మొన్న ఈ గేమ్స్ అయి పెట్టేశాను కదా, 30 లక్షలు ఖర్చు పెట్టేశాను. కబడ్డీ ఆడేస్తారు, చిన్న పిక్కడేర్లు వేసుకుని వచ్చి అని చెప్పి ఖర్చు పెట్టేస్తారు. 5 అమ్మాయిలని 6 అమ్మాయిలని నా గెస్ట్ హౌస్ ఉంది అయ్యి అని చెప్పి పెట్టేశారు. నాకు ఒక్క 80,000 పెట్టి నా బంగారం విడిపించి నా దరిద్రం. బంగారం చెప్పానా నీకు 10 రోజులు ఇస్తానని? 10 రోజులు ఏమొద్దు నాకు, పిచ్చగా ఊర్లు చెప్తున్నావు. మీరు గోండా జయప్రకాష్ నాయుడు అయితే రేపు పొద్దునకి ఇడిపించండి. నాకు ఇడిపించి ఇవ్వటం అది పెద్ద విషయం కాదు, దాని గురించి చెప్పింది. ముందు నీకు కొంపకోళ్ళు వెళ్ళిపోయింది అనుకో,
చెప్పుకుంటూ పంపన్నది ఉంటాం తర్వాత ఎప్పుడన్నా ఆలోచించి మీకు ఏదన్నా ఎక్కడో ఉంటే అప్పుడు ఇవ్వండి. నీకు ఉండటానికి ఇవ్వటానికి కాదు అక్కడ. అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కొంపకి అద్దెలకి వెళ్తావు, బొక్కకి వెళ్తావు, అవన్నీ వేస్ట్. నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 6 నెలల నుంచి ఇదే చెప్పుకుంటూ సాగదీ ఆలోచించుకో.